కొత్త జిఎస్టీ రేట్ల గురించి పూర్తి మరియు ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం. కొత్త జిఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఢిల్లీలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ఈ మార్పులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణలుగా ప్రకటించారు. ముఖ్యమైన జిఎస్టీ స్లాబులలో మార్పులు, ఇప్పటి వరకు ఉన్న 4 జిఎస్టీ స్లాబులకు బదులుగా ఇకపై కేవలం 2 స్లాబులను మాత్రమే అమలు చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం ఉన్నటువంటి 12% మరియు 28% స్లాబులను తొలగించారు. అయితే విలాస వస్తువులు, హానికర వస్తువులు మరియు పాన్ మసాలా, గుట్కా వంటి వాటిపై 40% జిఎస్టీ విధించనున్నారట. వీటిని ఎప్పటిలాగే కొనసాగిస్తామని, వీటి వాడకాన్ని అరికట్టాలంటే ఇది తప్పదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వచ్చాక 12% స్లాబుల్లో ఉన్న దాదాపు 99% వస్తువులు 5% స్లాబులకు మారుతాయి. అలాగే 28% స్లాబులో ఉన్న 90% వస్తువులు 18%కి దిగి వస్తాయి. దీనివల్ల దేశంలో చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. నిత్యావసర వస్తువులు పన్నీర్ 12% నుండి 0%కి తగ్గబడింది. అంతేకాకుండా పిజ్జా మరియు బ్రెడ్ 5% నుంచి 0 కేటగిరీకి మార్చారట. చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్స్ ఇట్లాంటివి కూడా 18% నుండి 5%కి తగ్గించారు. పండ్ల రసము, కొబ్బరి నీళ్ళు 12% నుండి 5%కి తగ్గించారట. పాల ఉత్పత్తులు, వెన్న, నెయ్యి ఇటువంటివి కూడా 12% నుండి 5%కి స్లాబ్లో ఉంచబడ్డాయి. ఉదాహరణకు 230 విలువైనటువంటివి 500 గ్రాముల వెన్న దాదాపు 20 రూపాయలు తగ్గింది అని చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జిఎస్టీని మినహాయించారు. రోజువారీ ఉపయోగ వస్తువులు, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, షేవింగ్ ఉత్పత్తులు, టాల్కమ్ పౌడర్ ఇవన్నీ కూడా 18% ఉండేవి 5%కి తగ్గించేశారు. అంతేకాదండి, 100 రూపీస్ విలువైనటువంటి హెయిర్ ఆయిల్ని ఇప్పుడు 87 రూపీస్కే కొనుగోలు చేయవచ్చు. 2500 వరకు ధర ఉన్న షూస్, దుస్తులు లాంటి వాటిపై ఇకపై కేవలం 5% మాత్రమే జిఎస్టీ పడుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎయిర్ కండిషనర్లు, ఏసీలు మరియు డిష్ వాషింగ్ మెషిన్లు, టీవీలు, మానిటర్స్, ప్రొజెక్టర్స్ 28% నుండి 18%కి తగ్గించారు. వ్యవసాయ వస్తువులు, ట్రాక్టర్లు ఇటువంటివి ఉంటాయి కదా, వెనక ట్రక్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తానికి ట్యాక్సెస్ అయితే చాలా వరకు తగ్గాయి. ఈ పురుగుల మందులు ఇట్లాంటివి ఉంటాయి అవి కూడా 12% నుంచి 5%కి తగ్గాయి. రోజువారీ షాపింగ్పై పొదుపు అంటే మీరు ప్రతిరోజు 1000 రూపాయలకు వస్తువులు కొనుగోలు చేస్తే వాటిపై సగటు జిఎస్టీ రేటు 12 నుండి 5%కి తగ్గించారు. మీ రోజువారీ షాపింగ్పై దాదాపు 76 to 80 రూపీస్ మిగులుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ధర పెరిగే వస్తువులు ఏంటి అంటే శీతల పానీయాలు, ప్రైవేట్ జెట్స్, పడవలు, క్రికెట్ మ్యాచ్ల టికెట్స్, పాన్ మసాలా, గుట్కా, మద్యం, లగ్జరీ కార్లు మరియు ఇతర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అలానే ఉంచారు. ఎటువంటి మార్పు లేదు. 40% జిఎస్టీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కార్లపై ప్రభావం 4 మీటర్ల లోపు ఉన్న కార్లపై అయితే కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. 4 మీటర్ల పొడవు వరకు ఉన్న అన్ని కార్లపై జిఎస్టీ 28% నుండి 18%కి తగ్గిస్తున్నారట. దీనివల్ల పెట్రోల్, సిఎన్జి, ఎల్పిజి కార్లపై 10% నుండి డీజిల్ కార్లపై 13% వరకు మొత్తం పన్నుల్లో పొదుపు ఉంటుంది. ఉదాహరణకు టాటా టియోగో, మారుతి స్విఫ్ట్, హ్యుండాయ్ i20, టాటా పంచ్ ఇటువంటి కార్లు అన్నిటి మీద కూడా ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 22 తర్వాత కారు కొనుగోలు చేయడం మంచిదని చెప్పి గవర్నమెంట్ అయితే సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం మరియు ప్రజల స్పందన ఏంటి అంటే ఈ పన్ను రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని మరియు వస్తువుల వినియోగం పెరుగుతుందని కేంద్రం భావిస్తుందన్నమాట. ప్రధాని మోదీ ఈ మార్పులను దీపావళి బహుమతిగా ప్రకటించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త హర్ష గోయింకా దీనిని ప్రతి భారతీయుడికి అతిపెద్ద దీపావళి కానుక అని చెప్పేసి ప్రశంసించారు. దీనివల్ల కిరాణా సామాగ్రి చౌకగా లభిస్తుందని, ఆరోగ్య సంరక్షణ ఖర్చు కూడా తగ్గుతుందని, విద్య అందుబాటు ధరలో ఉంటుందని, రైతులకు మద్దతు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలపై ప్రభావం, కొత్త పన్ను మార్పులతో రాష్ట్రాలకు ఆదాయ నష్టం వస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ జిఎస్టీ మొదటిసారిగా తీసుకొచ్చినప్పుడు కేంద్ర రాష్ట్రాలకు 5 ఏళ్ల పాటు ఆదాయ నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పింది. అయితే ఈ పరిహారం వ్యవస్థ 2022 జూన్తో ముగిసిపోయింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయని చెబుతున్నాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వినియోగ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు లాభం ఉండొచ్చు, కానీ
అప్పుల భారంతో ఉన్న పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఎక్కువ నష్టం ఎదుర్కొంటాయట. అయితే మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రకారం రాష్ట్రాలకు 2 లక్షల కోట్ల వరకు కూడా ఆదాయ నష్టం రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. PwC ఇండియా నిపుణుడు ప్రతీక్ జైన్ కూడా 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల మధ్య నష్టం ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగితే ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇదండి GST మీద. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇలా GST తగ్గించినందుకు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లక్కీ సుధీర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.